హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మనం రోజు వాడే హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఎలా పెడితే అలా మనం అర్థం కాక ఏ పెడితే అవి మాట్లాడుతూ ఉంటాం మన నోటికొచ్చింది. కానీ ఎగ్జాక్ట్‌గా మనం మాట్లాడాలి అనంటే హెల్పింగ్ వర్బ్స్ అనేది ఎలా ఉపయోగించాలో, ఏ టైంలో ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి. ఏం లేదండి, సింపుల్. మనం మెయిన్ ఏందంటే ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు మనం ఆహ్, హ్మ్. ఇప్పుడు మనం సపోజ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది ఎలా ఉపయోగించాలి అనంటే మనం మెయిన్ గుర్తుంచుకోవాలి. ఒక లింక్ చేసుకొని గుర్తుంచుకోవడం వల్ల ఎప్పటికీ మన మైండ్‌లో అనేది ఉంటది. లింక్ చేసుకోకపోతే అనేది అస్సలు ఎప్పటికీ గుర్తుండదు. ఈరోజు చదివింది 1 మంత్ తర్వాత మర్చిపోతాం. సో, మనం అనేది దీన్ని లింక్ చేసుకోవాలి. అవి ఎలా లింక్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ సపోజ్ మనం వెళ్ళాలి, తినాలి, చూడాలి అని అంటా ఉంటాం. నేను గుడికెళ్ళాలి, నేను సినిమాకెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఆలి అనే శబ్దం వచ్చింది లాస్ట్‌లో. తినాలి, చూడాలి, ఇలా ఆలి అనే శబ్దం వచ్చినప్పుడు మనం హ్యావ్ టు, షుడ్, మస్ట్ అనేది వస్తదనమాట. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏ సందర్భంలో ఉపయోగిస్తారనేది నేను క్లియర్‌గా వన్ బై వన్ చెబుతాను. ఇప్పుడు ఒక 1 వీడియోలో అన్నీ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటది. కొంచెం కాదు, చాలా కష్టం అనమాట. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సబ్జెక్ట్స్ ఎన్నుంటాయి, అలాగే హెల్పింగ్ వెర్బ్ ఏ టైంలో ఉపయోగించాలి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్‌కి ఏది ఎలా ఉంచాలి. ఇప్పుడు హ్యావ్ టు అనేది సపోజ్ ఐ వి యు దేకి ఉపయోగిస్తాం. అలాగే హ్యాజ్ టు అనేది హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు, సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ టు అనేది ఉపయోగిస్తాం. సో, ఇలా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పట్టుద్ది కాబట్టి కొంచెం వేరే వీడియోస్‌లో చెబుతా ఉంటాను. బట్ సింపుల్‌గా మీకేంటంటే హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఎన్నుంటావి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేను చెబుతాను. ఆల్మోస్ట్ ఒక 65 దాకా ఉంటాయి. నేను ఈ వీడియోలో ఒక 40 దాకా కవర్ చేశాను. మీరు చూడొచ్చు. జస్ట్ ఏం లేదు, సబ్జెక్ట్ అనేది కామన్ అండి. ఇక్కడ హ్యావ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఉపయోగించుకొని ఈ ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. మనం గో టు మూవీ ఆర్ గో టు టెంపుల్ అనేది ఇలా పెడతా ఉంటాం. వాటిని ఎక్స్ట్రా వర్డ్స్ అంటారు అనమాట. సో, హ్యావ్ టు కానీ, షుడ్ కానీ, మస్ట్ వచ్చినప్పుడు కానీ లాస్ట్‌లో ఆలి అనేది వస్తది. ఈ మస్ట్ అంటే 100% అనమాట. ఖచ్చితంగా వెళ్ళాలి, చేయాలి అంటే ఖచ్చితంగా 100% అనమాట. దాన్ని ఉపయోగించి అలాగా మనం ఫార్మ్ అనేది చేసుకోవాలి, సెంటెన్స్ అనేది. అలాగే నేను ఆ పని చేయగలను. ఐ కెన్ డూ దట్ వర్క్. కెన్ అంటే గల అనేది మనం మెయిన్ గల అనేది గుర్తుంచుకోవాలి. చేయగలను, తినగలను, రాగలను, చూడగలను, వెళ్ళగలను, ఏదైనా చేయగలను అన్నప్పుడు కెన్ అనేది ఉపయోగిస్తాం. కుడ్ అంటే ఏందంటే పాస్ట్‌లో చేయగలిగినటువంటి పనుల గురించి తెలియడానికి కుడ్ అనేది ఉపయోగిస్తుంటాం. ఓకే. నేను చేయగలిగాను, నేను తినగలిగాను, నేను వెళ్ళగలిగాను, నేను ఆహ్, ఆహ్, ఆ పని చేయగలిగాను. ఈ గలిగాను, గలను అంటే అది ఇంకా చేయలేదు. ప్రెజెంట్ గాని, ఫ్యూచర్‌లో గాని చేయగలిగేటాన్ని కెన్ అనేది ఉపయోగిస్తాం. కుడ్ అనేది పాస్ట్‌లో 100% చేయగలిగిన పనుల గురించి తెలియడానికి కుడ్ అంటారన్నమాట. అలాగే వాంట్ టు అంటే అనుకుంటున్నాను పనులు. అనుకుంటున్నాను మనసులో. సపోజ్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను. నేను ఆహ్, చదవాలనుకుంటున్నాను. నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను విదేశాలకెళ్ళాలనుకుంటున్నాను. అలా అనుకుంటున్నాను అనేటప్పుడు వాంట్ టు అనేది ఉపయోగిస్తారన్నమాట. ఈ మెయిన్ ఏందంటే వెబ్స్ కాదు. మెయిన్ ఏందంటే మనకి ఫస్ట్ వచ్చేది సబ్జెక్ట్స్ మనకి ఇంగ్లీష్‌లో ఉండేవి 7 ఉంటాయి. ఐ, వి, యు, దే అనేది ఒక ఫ్యామిలీగా ఉంటే, హీ, షీ, ఇట్ అనేది ఒక ఫ్యామిలీగా ఉంటదనమాట. టోటల్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని వాంట్ టు, అలాగే వాంట్స్ టు ఎప్పుడు వస్తదంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సింగులర్ అయినప్పుడు వాంట్స్ టు అనేది వచ్చేస్తదనమాట. అలాగే వాంటెడ్ టు అంటే అనుకున్నాను. వాంటెడ్ టు అంటే పాస్ట్‌లో అనుకున్నాను. నేను ఆ సినిమా చూడాలనుకున్నాను. కానీ చూడలేకపోయాను అంటాం చూడండి. నేను ఆ సినిమాని చూడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు అనేది ఉపయోగిస్తామన్నమాట. ఆహ్, వాంట్ టు అంటేనేమో ప్రెజెంట్ గాని, ఫ్యూచర్‌లో గాని నేను అనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగిస్తామన్నమాట. ఇది పాస్ట్‌లో. వాంటెడ్ టు అంటే ఈడీఐ యాడ్ అయింది గుర్తుంచుకోండి. అనుకున్నాను అంటే పాస్ట్‌లో అనుకున్నాను అనేదాన్ని వాంటెడ్ టు అనుకున్నాం అన్నమాట. అలాగే వుడ్ బి అంటే కాబోయే. విల్ అంటే చేస్తాను.
ఐ విల్ డూ అని అంటాం చూడండి, అది ఫ్యూచర్ ఒక విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కింద లాగా ఉపయోగిస్తాం అన్నమాట. విల్ అంటే చేస్తాను, ఐ విల్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేస్తాను, అలా ఉపయోగిస్తాం అన్నమాట. ఐ యూజ్ టు అంటే గతంలో ఉండి ఇప్పుడు లేకపోతే, అంటే సపోజ్ నేను ఒకప్పుడు పొగ దాన్ని ఏమంటారు, సిగరెట్ తాగేవాడిని, కానీ ఇప్పుడు తాగట్లేదు అంటుంది. అప్పుడు మనం యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చా ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే హ్యాడ్ టు అంటే నేను తినాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, నేను వెళ్ళాల్సి వచ్చింది, ఇలాగా హ్యాడ్ టు అంటే పాస్ట్లో చేయాల్సి వచ్చిన పనుల గురించి తెలియడానికి హ్యాడ్ టు అనేది ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే ఏబుల్ టు పని చేయగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ వర్క్ అని చూడండి, నేను ఆ పని చేయగలుగుతున్నాను, లేకపోతే ఐఎమ్ ఏబుల్ టు లాగిన్ ద నోడ్, లైక్ నేను ఆ నోడ్ని లాగిన్ అవుతున్నాను అనేటప్పుడు ఏబుల్ టు అనేది ఉపయోగిస్తున్నట్టు. ఓకే. అలాగే నీడ్ అంటే ఏంది, అవసరం. నీడ్ టు అంటే ఏంది, చేయాల్సిన అవసరం ఉందన్నమాట, చెప్పాల్సిన అవసరం, చేయాల్సిన అవసరం, ఇలా ఆల్సే వచ్చి అవసరం ఉంది, నీడ్ అంటే అవసరం అనే వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నీడ్ అనేది ఉపయోగించాలి. అలాగే దీంట్లో ప్లానింగ్ అంటేనే ఆలోచన మీకు ఐడియా ఉండే ఉంటుంది. వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను, నేను అమెరికా వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను, లేకపోతే నేను సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా ప్లానింగ్ అనేది వచ్చినప్పుడు అనే ఆలోచనతో ఉన్నాను అనే శబ్దం వస్తుంది అనమాట. అలాగే గోయింగ్ టు చేయబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ వర్క్, నేను ఆ పని చేయబోతున్నాను అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయబోతున్నాను అనేటప్పుడు గోయింగ్ టు. ఇలా ప్రతిదీ మనం యూజ్ చేసి ఏదైనా సరే సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ వీటిని అనేది. వెబ్స్ వేరు, గో, వెంట్, గాన్, ఈ వెబ్స్, ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఓకే. మనం వెబ్స్ కూడా డైలీ అట్లీస్ట్ ఒక 30 కనుక నేర్చుకోగలిగితే విత్ ఇన్ 1 మంత్లో ఆర్ 20 డేస్లో వెబ్ ఫామ్స్ అనేవి అన్నీ బాగా వచ్చేస్తాయి. అలాగే ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా మీకు తోచినన్ని ప్రాక్టీస్ మీరే చేయాలి. మీరే చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంగ్లీష్ ఈజీగా. ఎక్కువ నెలలు కూడా అవసరం లేదు, జస్ట్ 1 మంత్లోనే ఖచ్చితంగా. ఏం లేదు, మనం నేర్చుకోవాల్సిన దానివల్ల మెయిన్ కొంచెం వొకాబులరీ అనేది బిల్డ్ చేసుకోవాలి, వెబ్స్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే టెన్సెస్ టోల్ ఉంటాయి కదా, టోల్లో డైలీ 1 చాలు, 12 డేస్లో వచ్చేస్తుంది. ఇలాగే హెల్పింగ్ వర్బ్స్ ఏం లేదు, సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా హెల్పింగ్ వర్బ్స్ ఓకే. ఇలా కొన్ని అవి ఉండేవి 60 ఉంటాయి, నేను దీంట్లోనే 40 దాకా కవర్ చేస్తాను. సింపుల్, ఒకటి వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇలా ప్రతిదీ మీరు నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ అనేది సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు, ఈజీగా మీరు మాట్లాడచ్చు ఎవరితో అయినా సరే. ఓకే. ఇంకా గ్రామర్ అంటారా, అంత వ్యవస్థగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు, మనకు దోషిని మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. సపోజ్ ఆర్టికల్స్ ఎలా యూజ్ చేస్తాం ఏందనేది అవి తెలుసుకోవాలి టైం పరంగా. ఇవి తెలిస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇబ్బంది లేదు. ఓకే. తర్వాత గోయింగ్ టు చేయబోతున్నాను అనేది ఉండొచ్చు, చేయబోతున్నాను చెప్పొచ్చు. అలాగే మైట్ హ్యావ్ అంటే ఉండవచ్చు, అంటే గతంలో ఆ పని చేసి ఉండవచ్చు అని ఊహించి చెప్పడం అనమాట. ఊహించి చెప్పడం గురించి మైట్ హ్యావ్ అనేవి ఉపయోగించవచ్చు. షుడ్ హ్యావ్ అంటే ఉండాల్సింది అంటే గతంలో చేసి ఉండాల్సింది, నేను ఆ పని చేసి ఉండాల్సింది కానీ చేయలేకపోవడం అనమాట. నేను ఆ పని చేసి ఉండాల్సింది, నేను ఆ మూవీ చేసి ఉండాల్సింది, లేదా ఆ మూవీ చూడాల్సి ఉండాల్సింది, ఇలాంటప్పుడు ఉపయోగిస్తుంటారు షుడ్ హ్యావ్ అనేది. ఓకే. తర్వాత వుడ్ హ్యావ్ అంటే వెళ్ళి ఉండేవాడిని. అలాగే మస్ట్ హ్యావ్ చెప్పి ఉంటాడు, అతను ఏదో ఒకటి అతనికి చెప్పి ఉంటాడు, లేకపోతే అతను ఆమెకు చెప్పి ఉంటాడు, చెప్పి ఉంటాడు అని ఊహించి చూడండి, దాన్ని మస్ట్ హ్యావ్ అంటే ఖచ్చితంగా చెప్పి ఉంటాడు అన్నమాట. ఓకే. తర్వాత షుడ్ బి అంటే ఉండాలి, యూ షుడ్ బి హ్యాపీ, లైక్ నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటారు చూడండి, షుడ్ బి అంటే ఉండాలి. ఓకే. షుడ్ హ్యావ్ అంటే కలిగి ఉంటాం, ఏదైనా ఒక వస్తువుని కానీ ఏంది దాన్ని ఫ్యూచర్లో కలిగి ఉండాలి లేదా షుడ్ హ్యావ్ అనేది మనం ఉపయోగిస్తాం. కెన్ ఉపయోగించాం కదా ఇందాక. కెన్ అంటే చేయగలగటం, నేను ఆ పని చేయగలను.
నేను ఆ పని చెయ్యలేను. దాని ఆపోజిట్ వర్డ్ ఏంది? కెన్కి నాట్ చేస్తే ఆ పని చేయగలను, ఆ పని చెయ్యలేను. చెయ్యలేను, ఆ పని చేయలేను. నేను గుడికి వెళ్ళలేను. ఐ కెనాట్, ఐ కాంట్ అనేది మనం కామన్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం, సారీ. నెక్స్ట్ కెనాట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ కుడ్ నాట్. కుడ్ నాట్ అంటే ఉండలేకపోయారు. దే కుడ్ నాట్ అంటారు చూడండి, వాళ్ళు ఉండలేకపోయారు అనేది ఉపయోగిస్తాం. అంటే పాస్ట్లో అన్నమాట. తర్వాత నెక్స్ట్ లెట్ అంటే లెట్ మీ స్పీక్ అని అంటాం చూడండి, నన్ను మాట్లాడనివ్వండి. లెట్స్ గో అని, లెట్స్ గో అని లేదు, లెట్ అనేది నివ్వండి అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. లెట్ అంటే మాట్లాడనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను చూడనివ్వండి. ఈ నివ్వండి అనే శబ్దం వచ్చినప్పుడు లెట్ అనేది ఉపయోగిస్తాం. ఇంకా మొదలు పెడతాన్నప్పుడు లెట్ us begin అంటాం చూడండి, మొదలు పెడదాం. లాస్ట్లో దామ్ అంటాం, చేద్దాం, ఉందాం, ఆగుదాం. అలా అంటప్పుడు లెట్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ డోంట్ వాంట్ టు అంటే మనం తెలుసు కదా, అనుకుంటున్న పనులు తెలుగు నుంచి వాంట్ టు ఉపయోగిస్తాం. డోంట్ వాంట్ టు అంటే దాని ఆపోజిట్ వర్డ్. నేను మాట్లాడాలి, అనుకోవడం లేదు. అక్కడేమో అనుకుంటున్నాను, ఇక్కడేమో అనుకోవడం లేదు, అంతే తేడా. డోంట్ వాంట్ టు, ఇట్స్ టైం. ఆ టైంలోనే అర్థమైంది, సమయం అయింది, సమయం వచ్చింది అని. ఓకే, స్టిల్ అంటే ఇంకా సింపుల్, ఏం లేదు, ఇంకా నిద్రపోతుంది అన్నప్పుడు స్టిల్ అనేది ఉపయోగిస్తామన్నమాట. స్టిల్ స్లీపింగ్ అని. లైక్ హూ థాట్ దట్, ఎవరు అనుకున్నారు, హూ థాట్ దట్, ఇది కూడా హెల్పింగ్ వర్బే. ఓకే, హ్యాడ్ బెటర్ అంటే మంచిది, బాగుంటుంది అన్నప్పుడు హ్యాడ్ బెటర్ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ అనేది కూడా హెల్పింగ్ వర్బే. ఓకే, అంటే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ అంటే ఏమవుతుంది. ఎగ్జాంపుల్ ఏ లేదు, స్ట్రక్చర్ అంటే ఏ లేదు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తే ఏమవుతుంది అన్నప్పుడు అది ఉపయోగిస్తామన్నమాట. ఓకే, తర్వాత గెట్ యువర్ అంటే చేయించుకో, తెప్పించుకో, రప్పించుకో అని అంటుందండి. అది గెట్ యువర్ అనేది మనం ఉపయోగిస్తామన్నమాట. గెట్ యువర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విత్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇట్స్ టేక్ టైమ్ టు అంటే సమయం పడుతుంది. టేక్ అంటే ఇది ప్రజెంట్ ఫ్యూచర్ కింద, మనం ప్రజెంట్ కింద ఉపయోగించవచ్చు అనమాట. టేక్స్ అని వస్తుంది కదా ప్రజెంట్ కింద, సింపుల్ ప్రెజెంటేజ్ కింద, అంటే సమయం పడుతుంది. ఇక్కడ ఏంది, టేక్ టుక్ అంటే పాస్ట్ కింద వస్తుంది అనమాట. ఇట్ టుక్ టైమ్ టు అంటే సమయం పట్టింది. అఫ్రైడ్ అంటే భయం ఉండేది, భయం లేదు, భయం లైక్ అఫ్రైడ్ అంటే. ఓకే, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ అని అంటారు చూడండి. అప్పుడు బి అనేది యాడ్ అవుతుంది అనమాట, సబ్జెక్ట్కి బి యాడ్ అది. ఐ బి అఫ్రైడ్ ఆఫ్ అని అంటాం. అంటే బి అంటే ఏంది, ఉండటం అనమాట. ఓకే, తర్వాత కుడ్ హ్యావ్ అలా చేయగలిగేవాడిని. కుడ్ హ్యావ్ అంటే అలా చేయగలిగేవాడిని. విల్ హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంటుంది, కలవాల్సి ఉంటుంది, లాస్ట్లో ఆల్సి ఉంటుంది అన్నప్పుడు విల్ హ్యావ్ టు అనేది ఉపయోగిస్తాం. కాంట్ బట్ అంటే చేయక తప్పలేదు, నేను అక్కడ ఆ పని చేయక తప్పలేదు, నేను వెళ్ళక తప్పలేదు, తప్పలేదు అని అంటాం చూడండి. అలాంటప్పుడు కాంట్ బట్ అని ఉపయోగిస్తామన్నమాట. ఆల్తో అయినప్పటికీ యాజ్ సూన్ యాజ్ అంటే అందరికీ తెలిసిందే, వెంటనే అని. ఇట్ సీమ్స్ అంటే అలా అనిపిస్తుంది నాకు అని అంటాం చూడండి. అలాంటప్పుడు ఇట్ సీమ్స్ అనేది ఉపయోగిస్తాం. సో ఇలా ఇవి 40 హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఇంకా 25 దాకా ఉంటాయి. అవి కూడా వేరే వీడియో చెబుతాను. బట్ ఇవి నేర్చుకుంటే ప్రజెంట్ మనం ఇంగ్లీష్ అనేది హెల్పింగ్ వర్బ్స్ పరంగా బాగా మాట్లాడినట్టే. ఏ లేదు దాంట్లో, జస్ట్ నాట్లు చేసేస్తే ఇంకా అవి కూడా వచ్చేస్తాయి అనమాట. ప్రాబ్లం ఏం లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి డీటెయిల్స్గా ప్రతి ఒక్క వీడియో చేస్తాను క్లియర్గా. స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్ట్స్ ఏం వస్తాయి, సబ్జెక్ట్కి హ్యావ్ టు వస్తుంది, హ్యాస్ టు వస్తుంది అనేది
క్లియర్‌గా చెబుతాను ప్రతిదానికి ఏ సబ్జెక్ట్‌కి ఏంటి అనేది. సో, మీరు ముఖ్యంగా మీరు చేయాల్సిందంటే ఏందంటే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏందంటే మోర్ వీడియోస్ నేను చేయగలుగుతానికి కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది. టైం కూడా స్పెండ్ చేస్తా ఉండటానికి ఈజీగా ఉంటది. సో, చేయాలని నాకు కూడా తాపత్రయం ఉంటది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే లైక్ చేసి, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ బాక్స్‌లో చెబుతాను. థ్యాంక్ యూ అండి.